ఈరోజు షేక్ ఫాతిమా గారి కోసం మనం చెప్పుకోవాలి. ఈవిడి భారతదేశంలోనే తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు. 1831లో జనవరి 9వ తేదీన ఈవిడి పూణేలో జన్మించారు. ఈవిడి ఆధునిక టీచరు. భారతదేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు స్త్రీల కోసం విద్య అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు జ్యోతిరావు పూలే మరి పూణేలోని దళిత వాళ్ళలో విద్య చెప్పినప్పుడు చాలామంది ఆయన తండ్రి గారి మీద ఒత్తిడి తెచ్చారు. మీ అబ్బాయి ఎలాగ దళిత వాళ్ళలో దళితులందరికీ విద్య చెప్తున్నాడు, ఈయన్ని మీరు ఏదోటి చెయ్యండి, లేకపోతే మేము ఈ ఇంటిని వెలివేస్తామన్న ఆ సమయంలో పూలే గారి తండ్రి ఏం చేశాడంటే పూలే గారిని ఇంట్లోంచి బయట పంపించేసి, మరి ఆ పరిస్థితుల్లో పూలే గారికి, సావిత్రిబాయి పూలే గారికి ఇద్దరికి కూడా మరి ఉండడానికి నివాసం లేదు. ఆ పొజిషన్లో పూలే గారి యొక్క పూలే యొక్క మరి స్నేహితుడు ఉస్మాన్ అనేటువంటి ఒక ఆయన పూలే గారికి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. పూలే గారు ఉస్మాన్ గారి ఇంట్లో ఆశ్రయం పొందారు. ఈ ఉస్మాన్ గారి యొక్క సోదరే షేక్ ఫాతిమా గారు. పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి మరి ఇద్దరికి కూడా 1847లో విద్య ఆయనే నేర్పించాడు, అక్షరాలు దిద్దించాడు. ఫాతిమా గారికి, సావిత్రిబాయి పూలే గారికి. వీళ్ళిద్దరూ కూడా సావిత్రిబాయి పూలే అండ్ ఫాతిమా గారు ఇద్దరు కూడా మరి ఫర్రస్ అనే అమెరికన్ మిషనరీ స్కూల్లో వీరు టీచర్ ట్రైనింగ్ అయ్యారు. టీచర్ ట్రైనింగ్ అయినప్పుడు వారు ఇరువు కుటుంబాలు కూడా చాలా చక్కగా కలిసి ఉండడం వల్ల పూలే గారు ఉస్మాన్ గారి ఇల్లునే తన యొక్క పాఠశాలగా భావించి అక్కడ అందరికీ చదువు చెప్పేవాడు ఆయన పూణేలో. అలా ఆయన విపరీతంగా ప్రజలు రావడం, చదువు చెప్పించుకోవడం, ఈ పరిస్థితుల్లో ఎక్కువ దళిత విద్యార్థులకు చెప్పేవాడు. మరి సావిత్రిబాయి పూలే గారు, ఫాతిమా పూలే గారు, మరి సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి అక్కడ బాలికలకు మరి మహిళలకు విద్య చెప్పేవారు. దళిత స్త్రీలకి విద్య చెప్పడం అంటే ఆ రోజుల్లో మరి బ్రాహ్మణులు తప్ప ఎవరు కూడా చదువుకోకూడదు యాజ్ పర్ మనుధర్మ శాస్త్ర ప్రకారం. మరి బ్రాహ్మణులు ఒకరే చదువుకునేవారు, మిగతా కులాలు ఏవి చదువుకునేవి కాదు. ముస్లింలు కూడా చదువుకునేవారు కాదు. ముస్లింలకి అదేవిధంగా దళితులకి అక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా విద్య అందించేవారు. మరి మహిళలకు విద్య అందించేటువంటి మహానుభావురాలు ఫాతిమా షేక్ గారు. ఆ ఫాతిమా షేక్ గారు పూలే గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన పనిచేసినటువంటి పాఠశాలన్నింటిలో కూడా దగ్గర 50 పాఠశాలలు పెడితే ఆ పాఠశాలలో చాలా పాఠశాలలో మరి ఈవిడి ఫాతిమా షేక్ గారు విద్య అందించారు. మరి స్వతంత్ర రాకముందు భారతదేశంలో మహిళ పాత్ర ఎంతో మనకు తెలుసు. విద్యలో చదువుకోకూడదు మహిళ వంటింటికే పరిమితం. విద్య చదువుకోకూడదన్న పరిస్థితుల్లో చాలామంది మత పెద్దలను, అటు హిందూ మత పెద్దలను కానీ ఇటు మరి ముస్లిం మత పెద్దలను కూడా ఎదిరించి ఫాతిమా గారు మరి విద్యను చెప్పారు. మరి విద్య చెప్పే క్రమంలో ఆవిడ మీద ఎన్నో మరి దాడులు జరిగినాయి. ప్యాడ్ నీళ్ళు జల్లేవారు, ఆవిడికి చదువు చెప్పకుండా చెత్త వేసేవారు ఆవిడ మీద. అయినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి విద్య చెప్పారే తప్ప ఎప్పుడు కూడా వెనకడికి వేయలేదు. మరి ఆ రకంగా మహిళలకు, బాలికలకు విద్యను అందించినటువంటి మహానుభావురాలు ఫాతిమా షేక్ గారు జన్మదినం సందర్భంగా ఆవిడకి ఆవిడని స్మరించుకుంటూ ఆవిడకి నా యొక్క ఘన నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారం.